ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకు ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కు పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కి మించి ఖర్చు పెడతలేం మనం వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటుండ్రు? 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలలోనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 ఇయర్స్ గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. దెన్ ఓన్లీ మై చీఫ్ సెక్రటరీ, మై ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ మై ఐటీ సెక్రటరీ విల్ ఫోకస్ ఆన్ దట్. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న మన కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానిక్ లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు, వైట్ కాలర్ జాబ్స్ లేవు, వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్
ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ సిఇఓ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ సిఇఓ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల సిఇఓలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు గట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమి ఇల్లు పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక ఇల్లు భూమి వానికి అప్పులోనికి ఇస్తాం కదా పటానికి. అట్లా అమెరికా దేశాన్ని చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా 25 సంవత్సరాలు మనం అమెరికా వైపు చూసినాం. చాలా నేర్చుకున్నాం, చాలా సంపాదించినాం, చాలా గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సిన జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు